ఎండాకాలంలో పిడుగులు పడ్డట్టు ఈ రోజు మా పిసినగొట్టి శ్రీవారు చికెన్ పకోడీ కోసం చికెన్ తెచ్చారండి. కొండకు జిల్లు పడ్డట్టు కొండపోత వర్షాలు కురుస్తుంటాయి. ఎందుకు అనుకున్నాను కానండి, మరి ఇంత అద్భుతం జరుగుతుందని అస్సలు అనుకోలేదండి. మరి ఇంక లేట్ చేయకుండా ఈ చాలా చల్లని వెదర్ లో చికెన్ పకోడీతో చిల్ అయిపోదాం వచ్చి ముందుగా చికెన్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నీచు వాసన పోయేంత వరకు శుభ్రంగా కడిగేయాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్ ఈ మూడింటిని ఒక్కొక్క చెంచా చొప్పున వేసాను చెప్తాను. అదే చేత్తో ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, చెంచా అల్లం పేస్ట్, నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసేసుకుని మొత్తం అన్ని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. నీళ్ళేం పోయకుండా నిదానంగా నీటిని బాగా పిసికేసి కలిపితే మొక్క క్రిస్పీగా తినడానికి బాగుంటదండి. నీళ్ళు వేసి కలిపితే మాత్రం మొక్క మెత్తగా ఉంటదని మాత్రం గుర్తెట్టుకోండి. ఇలా కలుపుకున్న చికెన్ ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ఇలా మరిగించుకున్న ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ని అరిటాకులో అలంకరించుకొని పచ్చిమిర్చి కాంబినేషన్ లో నిమ్మకాయ పిండుకొని నిదానంగా తింటే ఉంటారండి. ఒకటి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటాను మరి, టాటా.